కొంతమంది డేటా క్లీనింగ్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా గంటకి 100 రూపాయలు అయితే ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే మీకు ఎటువంటి స్కిల్స్ రానవలసిన అవసరం లేదు. కానీ ఎక్సెల్ మీద కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మాత్రం మీరు ఇదైతే చేయగలుగుతారు. ఇప్పుడు వచ్చేసి నేను ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నానంటే డేటా క్లీనింగ్ లోనే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ రోజు వచ్చేసి నేను ఈ కామర్స్ వాళ్ళు కొంచెం డేటా అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. దాంట్లో బేసిక్ ఏముంటాయి, ఆర్డర్ ఐడి, తర్వాత ఆర్డర్ స్టేటస్, క్యాష్ మోడ్, ఇట్లాంటివే కదా. ఇట్లాంటి పర్టికులర్ ఫీల్డ్ యొక్క ఎలా క్లీన్ చేసి ఎలా మేనేజ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మెయిన్ గా వచ్చేసి డేటా ఎంట్రీ అంటే ఏమి అంటే మనం టైప్ చేసేది అయితే డేటా ఎంట్రీ కాదు. ఇచ్చిన క్లమ్జీగా ఉన్న డేటాను మొత్తం మనము నీట్ గా ఒక ఆర్డర్డ్ మేనర్ లో పెట్టడం అనమాట. ఇప్పుడు మీకు ఎక్సెల్ తెలుసు, తర్వాత మీకు డేటా క్లీనింగ్ చేసేది కూడా వచ్చి అనుకున్నప్పుడు మీరు ఎలా క్లయింట్స్ తెచ్చుకోవాలంటే వరల్డ్ మోస్ట్ ఫేమస్ అయిన ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అయితే ఒకటి ఉంది. అదే ఫైవర్, తర్వాత ఫ్రీలాన్సర్, అప్వర్క్, ఇట్లాంటివి అనమాట. దీంట్లో వచ్చేసి క్లయింట్స్ అనే వాళ్ళు దీంట్లో వచ్చి వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు. మీకు ఈ ఫ్రీలాన్సింగ్ గురించి తెలియకపోతే మన వీడియోలో ప్రీవియస్ ఉన్నాయి ఒక వీడియో, అది కింద మెన్షన్ చేస్తాను, దాన్ని అయితే చూడండి ఒకసారి. మీకు కొంచెం ఫ్రీలాన్సింగ్ అంటే ఏమో ఐడియా వస్తుంది. ఇందులోకి వచ్చేసి క్లయింట్స్ ఎందుకు మనకి వర్క్ ఇస్తారంటే సింపుల్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. వాళ్ళు డేటా క్లీనింగ్ కోసమే సపరేట్ గా ఒక ఎంప్లాయీ గిన వాళ్ళు హైర్ చేసుకుంటే మంత్లీ వాళ్ళకి 20K, 30K, 50K వరకు ఇలా అంత మనీ ఎఫెక్ట్ చేయడం ఇష్టం లేక ఇట్లా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కి వస్తారు. బడ్జెట్ బేస్ చేసుకొని వాళ్ళతో పని చేయించుకుంటారు, అంతే సింపుల్. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు ఈ డేటా ఎంట్రీకి ఎంత డిమాండ్ ఉంది మార్కెట్ లో అని మీరు తెలుసుకోవాలనుకుంటారా, ఫైవర్ లేకపోతే అప్వర్క్ ఏదో దాంట్లోకి వచ్చేసి డేటా ఎంట్రీ అనేది సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చూసుకోండి ఎన్ని వస్తున్నాయి గిగ్స్ అనేది. ఈ ఫ్రీలాన్సర్ చూడండి ఒకసారి, బేసిక్ గా 2000 అయితే చార్జ్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, బేసిక్ ప్రైస్ వచ్చేసి 2024 రూపీస్. అయితే 1 డేలో డెలివరీ ఇస్తామంటున్నారు, రివిజన్ అన్లిమిటెడ్ టైమ్స్, 1 అవర్ లో వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ స్టాండర్డ్ వర్షన్ ప్యాకేజ్ వచ్చేసి 10,000 రూపీస్. 3 days లో డెలివరీ ఇస్తారు. 3 days లో డెలివరీ ఇస్తారు, 20 hours లో వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రీమియం వచ్చేసి 15K. చూసారు కదా. అండ్ ఇతను చూసుకుంటే ఇతని స్కిల్స్, తర్వాత ఏమేమి వచ్చు, తర్వాత ఇవన్నీ రాసినారు అనమాట గిగ్స్. ఇలా అనమాట. మీరు కూడా మీకు దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత మీకు ఇలా గిగ్స్ క్రియేట్ చేసుకోండి, మీరు ఇట్లా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇట్లా గిగ్స్ క్రియేట్ చేసిన వెంటనే మీకు వేలల్లో ఆర్డర్స్ వస్తాయంటే అట్లా కాదు. మీరు మీ స్కిల్స్ ని రోజు డెవలప్ చేసుకుంటా వెళ్ళినారంటే ఒక క్లయింట్ వచ్చినా కానీ తర్వాత మీ వర్క్ నచ్చితే అలానే క్లయింట్స్ వస్తూనే ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు నేను ఒక రియల్ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేసి చూపిస్తాను. అండ్ మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే నేను ఆ వర్క్ షీట్ అంతా మీకు ఇస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మెయిన్ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ బ్లింకిట్ సేలర్ పోర్టల్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఏమంటున్నారు, మొత్తం క్లమ్జీగా ఉన్న డేటాని మొత్తం తీసుకొని మొత్తం డేటాని క్లీన్ చేసిన తర్వాత ఎక్సెల్ ప్రకారం టాప్ 3 cities అయితే మాకు ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ అటాచ్మెంట్ ఫైల్ అయితే ఇచ్చినారు, దీని అయితే డౌన్లోడ్ చేసుకుందాం సింపుల్ గా. అండ్ ఇక్కడ చూసుకున్నారంటే మనకి ఇక్కడ డేటా అనేది ఇలా ఇస్తారని, మీరు ఏం చేస్తారంటే ఈ స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలంటే నేను ఎలా క్లీన్ చేస్తున్నాను, తర్వాత ఎలా ప్రజెంట్ చేస్తున్నాను అనేది అయితే ఇప్పుడు మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే నేర్పిస్తాను. జస్ట్ మీరు దాని మీద అయితే ఫోకస్ చేసి దాన్ని గమనించుకోండి. తర్వాత మీకు ఈ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు కొంచెము ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ గా బ్లింకిట్ డేటా ఉంది దాని మీద వర్క్ చేసి అయితే చూపిస్తాను. నెక్స్ట్ మీకు వచ్చేసి ప్రాక్టీస్ షీట్స్, తర్వాత హోంవర్క్స్ అనేవి నేను ఇస్తాను అనమాట. మీరు ఇవన్నీ చేసుకొని మీరు కొంచెం స్కిల్ అయితే డెవలప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు గిగ్స్ క్రియేట్ చేసుకుంటారు, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. చేసుకున్న వెంటనే ఆర్డర్స్ అయితే రావు. ఏం చేయాలంటే మీరు వెయిట్ చేయాలి, తర్వాత మీ స్కిల్ ని డే బై డే డెవలప్ చేసుకుంటూ పోతే ఏదో ఒక్క క్లయింట్ వచ్చినా కానీ మనకి మన ఫ్రీలాన్సింగ్ జర్నీ అనేది అయితే ఈజీ అయిపోతుంది. ఎవరైనా కొత్త పర్సెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేయాలి, ఇట్లా ఉన్న డేటాను అంతా నీట్ గా ఒక టేబుల్ ఫార్మేట్ లో క్లియర్ గా ఎలా ప్రొవైడ్ చేయాలి, తర్వాత మొత్తం క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అయితే మనకి ఇప్పుడు ఎవరైనా క్లయింట్ కి మనకి డేటా ఇస్తే సో ఇలా ఉంటది అనమాట. మొత్తం చూసుకోండి, ఇక్కడ అంత క్లమ్జీగా ఆర్డర్ ఐడి, తర్వాత ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఎంత డేటా ఉంది ఇక్కడ,
ఒక బేసిక్ ఐడియా తీసుకున్నాము. మీరు చేయాల్సిన పని మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఎంత ఉంది డేటా అనేది. ఈ 3000 రోస్ మనం ఎలా క్లీన్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఒకసారి గమనించారంటే ఇక్కడ ఆర్డర్ 1 నుంచి ఆర్డర్ 14th వరకు ఒక సెట్, 16th రో నుంచి 29th వరకు ఒకటి, అంటే ప్రతి 14 రోస్ ఒకటే అనమాట. 14 రోస్ కలిపి ఒక ఆర్డర్ ఉంది. ఇట్లా ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఆర్డర్, ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఆర్డర్, ఇలా ఉండేదంతా మనము నీట్ గా ప్రెజెంట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ చూసుకోండి, ప్రతి 14 రోస్ కి ఒక రో అనేది స్పేస్ ఉంది, బ్లాంక్ స్పేస్ అంతా రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము కంట్రోల్ G అంటే గోటు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ మీద క్లిక్ చేసి బ్లాంక్స్ మీద క్లిక్ చేసుకొని ఓకే నొక్కండి. ఓకే, మీకు ఇక్కడ బ్లాంక్స్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒక బ్లాంక్ సెలెక్ట్ అయిన సెల్ ని రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ కొట్టేసి ఎంటర్ రో అని ఉండేది థర్డ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టండి. చూసారు కదా, మొత్తం అన్ని ఈ సెల్ అనేది అంతా పోయింది అనమాట, ఎంటర్ రో ఎత్తిపోయింది. ఆర్డర్ మీద మీరు క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి కంట్రోల్ ఏ కొట్టినారనుకో ఈ 2 కాలమ్స్ అనేటివి సెలెక్ట్ అవుతాయి. చూసుకోండి ఇక్కడ మొత్తం అన్ని సెలెక్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి దీనికి. అందుకోసం కంట్రోల్ T కొట్టండి. కంట్రోల్ T కొట్టిన తర్వాత మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనే ఒక సెక్షన్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది, దాన్ని చెక్ చేసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక ఐటమ్ అనమాట మనకి, సో అది పెట్టకూడదు. ఓకే కొట్టండి. అప్పుడు ఏమైతుంది, మనకి ఒక టేబుల్ ఫార్మేట్ అనేది ఇస్తారు అనమాట. ఇలా మనము టేబుల్ ని జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ టేబుల్ ని మనము క్లీనింగ్ చేయాలంటే పవర్ క్వైరీ లేక అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు వచ్చేసి ఇక్కడ డేటా అని ఆప్షన్ కనిపిస్తుంది లేదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ టేబుల్ బై రేంజ్ అని థర్డ్ ఐకాన్ కనిపిస్తుంది లేదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పవర్ క్వైరీ ఎడిటర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాలమ్ 1 మీద క్లిక్ చేసి ఫీల్డ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ కాలమ్ లో వచ్చేసి వాల్యూ. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్వైరీలకు అయితే చేంజ్ చేసుకొని ఫీల్డ్ వాల్యూ అనేసి అయితే సెట్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నాం అనుకో ప్రాపర్టీస్ అయితే కనిపిస్తుంటాయి, ఏ టేబుల్ కి మనము అప్లై చేస్తున్నాము, తర్వాత ఏమేమి స్టెప్స్ అనేది ఫాలో అయినాం అనేది. ఒకవేళ మీరు చేసిన స్టెప్ ఏమైనా తప్ప అనుకుంటే ఇక్కడ రాంగ్ బటన్ మీద క్లిక్ చేసినాం అనుకో అది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక కాలం అనేది యాడ్ చేద్దాము. ఎందుకంటే ప్రతి ఒక్క రోకి మనకి ఇండెక్స్ ఉంటే బెటర్ గా ఉంటుంది. ఫర్దర్ స్టెప్స్ మూవ్ అవ్వడానికి ఈ ప్రతి ఒక్క రోకి ఒక నెంబర్ అయితే అసైన్ చేద్దాము. ఇక్కడ యాడ్ కాలం అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇండెక్స్ కాలం అనే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ 0 లేదా అక్కడ అదైతే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇది నేను ఫ్రంట్ కి అయితే మూవ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం వచ్చేసి ప్రతి ఒక్క రోకి ఒక నెంబర్ అయితే అసైన్ చేసేసిన. ఆర్డర్ ఐడి నుంచి డెలివరీ స్టేటస్ వరకు ఇదంతా ఒక ట్రాన్సాక్షన్. నెక్స్ట్ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ చూసుకోండి, ఆర్డర్ ఐడి నుంచి స్టేటస్ వరకు ఇదంతా ఒక ట్రాన్సాక్షన్. నేను దీనికి అంతా కలిపి 0. నెక్స్ట్ ఆర్డర్ ఐడి డెలివరీ స్టేటస్ ఇది సెకండ్ కదా, దీనికి ఒక నెంబర్ అంటే 1 2 అట్లా ఈ 14 రోస్ కి ఒక నెంబర్ ని ఇవ్వబోతున్నా. అది గ్రూపింగ్ అంటాము. ఇది ఎలా చేయాలంటే సేమ్ యాడ్ కాలం మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ కాలం అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేమ్ వచ్చేసి గ్రూప్ అని ఇచ్చుకోండి, మీ ఇష్టం. అది గ్రూప్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫార్ములాలో ఏమి ఇవ్వాలంటే ఇక్కడ చూసుకోండి, నెంబర్ డాట్ ఇంటీజర్ డివైడ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత ఏ దాని మీద మనం బేస్ గా తీసుకుంటున్నాము ఇక్కడ, అందుకే ఇండెక్స్ అనేది నేను 0 నుంచి ఇచ్చినాను కదా, దాన్ని ఇక్కడ ఇన్సెట్ మీద క్లిక్ చేసి ఇన్సెట్ కొట్టండి. కామ ఇచ్చేసి ప్రతి 14 రోస్ కి ఒక్కొక్క నెంబర్ ఇవ్వబోతున్నాం కాబట్టి 14 అని పెట్టిన తర్వాత ఆఫ్ పెట్టేసి ఓకే నొక్కండి. ఇక్కడ ఆర్డర్ ఐడి నుంచి నెక్స్ట్ ఎక్కడ వరకు డెలివరీ స్టేటస్ వరకు ఒక నెంబరే ఇచ్చినాం అనమాట. 0 అనేది ఈ 14 రోస్ కి ఒక నెంబరే అసైన్ అయింది, దీన్నే గ్రూపింగ్ అంటాము. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇండెక్స్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్రతి 14 రోస్ కి ఒక నెంబర్ ని ఇచ్చినాము. ఫైన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడే కదా ఇప్పుడు ఆర్డర్ ఐడి ఉంది, దాని కింద ఈ వాల్యూ ఉండాలా. నెక్స్ట్ ఆర్డర్ ఐడి ఏది ఉంది, ఈ ఆర్డర్ ఐడికి ఈ వాల్యూ రావాలా. అట్లా రావాలంటే ఏం చేయాలా, ఈ ఆర్డర్ ఐడి కిందని ఇవన్నీ రావాలా. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత పీవర్డ్ కాలం అని ఉండదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి
మీరు ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసినట్టు చూడండి, యూజ్ ద నేమ్ ఇన్ కాలం వాల్యూ టు క్రియేట్ ఏ న్యూ కాలం. ఈ వాల్యూ అని ఉండదా, ఈ బిఎల్కే 1025495 అనేది కాలం హెడ్డింగ్ పెట్టేసి ఇట్లా ఇవి ఆర్డర్ ఐడి అనేటివి, ఏ ఆర్డర్ ఐడీలు ఎన్ని ఉంటే అన్ని దాని కింద పెడతాను అంటుంది. ఇప్పుడు మనం కావాల్సింది ఇది కాదు కదా, అందుకోసము రాంగ్ కొట్టండి. మనకు కావాల్సినది ఈ ఫీల్డ్ మీద ఉండాలన్నమాట. ఆర్డర్ ఐడి కింద ఇట్లాంటి వాల్యూస్ అనేది రావాలి. అందుకే నేను ఇక్కడ మీకు కాలం నేమ్స్ ఫీల్డ్ వాల్యూ అని సెట్ చేసుకోమని చెప్పినది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసుకొని పివోట్ కాలం అనే దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు చూసుకోండి, యూజ్ ద నేమ్ ఇన్ కాలం ఫీల్డ్ టు క్రియేట్ ఏ న్యూ కాలమ్స్. ఓకే, మనకు కావాల్సిన అదే. అంటే ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఏవైతే వాల్యూ ఉంటుందో ఈ ఆర్డర్ ఐడి అనేటివి దాన్ని యూజ్ చేసుకొని ప్రతి వాల్యూలో ఈ ఆర్డర్ ఐడీలు ఏమైతే ఉంటాయో అవన్నీ కింద తెస్తామంటున్నారు. మీకు కొంచెం ఐడియా ఉండినా కానీ దీని గురించి అర్థమైపోతుంది. అడ్వాన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డోంట్ అగ్రిగేట్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, దట్స్ ఫైన్. దాని వాల్యూస్ అనేటివన్నీ మనకు క్లియర్ గా ఇచ్చినారనమాట. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఆర్డర్ ఐడిలో ఫీల్డ్ లో ఉన్న ఆర్డర్ ఐడీలకి వాల్యూ ఇట్లాంటివే కదా ఉండిండేది. సో ఈ ఆర్డర్ ఐడీలన్నీ మనకి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసింది. ఆర్డర్ డేట్ ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టేసింది. దీంట్లో కొంచెం చిన్న చేంజెస్ చేయాలి. ఆర్డర్ ఐడిలో ఇక్కడ ఏబిసిడీలు 1 2 3 ఉన్నాయి. ఓకే, ఫైన్, ఉండొచ్చు. ఇది గ్రూప్ నెంబర్స్ కూడా క్లిక్ చేసి ఇక్కడ హోల్ నెంబర్ పెట్టుకోండి. అంటే నెంబరింగ్ అనేది ఇట్లుంది. ఆర్డర్ డేట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ డేట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అది కొంచెము రైట్గా అయితే మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ నేమ్ అదే. ఓకే, సిటీ వచ్చేసి ఇట్లా ఉండింది. పిన్ కోడ్ వచ్చేసి ఇక్కడ నెంబర్ కావాలని నెంబర్ పెట్టుకోవచ్చు. నెంబర్సే కాబట్టి ఉండేది. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి టెక్స్ట్ లో ఉంది కాబట్టి ఇదే ఉన్నాయండి. కేటగిరీ కూడా ఏం కాదు. నెక్స్ట్ ఇది వచ్చేసి క్వాంటిటీలో నెంబర్సే కాబట్టి హోల్ నెంబర్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, అప్పటికే అవి మారిపోతాయి. ఎంత క్వాంటిటీలు అనేటివన్నీ నెంబర్స్ కదా, హోల్ నెంబర్స్. సో అందుకోసం యూనిట్ ప్రైస్ అనేది మేబీ డెసిమల్స్ లో రావచ్చు. అందుకోసం ఇక్కడ డెసిమల్ నెంబర్ అనేది క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డిస్కౌంట్ కూడా డెసిమల్ లోనే ఉంటుంది. సో డిస్కౌంట్, జిఎస్టీ కూడా డెసిమలే, నెట్ అమౌంట్ కూడా డెసిమలే. పేమెంట్ మోడ్ వచ్చేసి నెంబర్స్ పర్లేదు, ఇంకా డెలివరీ స్టేటస్ కూడా ఇట్లున్నా పర్లేదు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎట్లా చేసినాం అనేది. ఇక్కడ చూసుకుని అప్లైడ్ ఫీల్డ్స్ మీరు ఏమైనా తప్పు చేస్తే ఏమేమి స్టెప్స్ చేసినారు అనేది ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసి క్లోజ్ అండ్ రీలోడ్ అని దాని మీద క్లిక్ చేసినారంటే ఇక్కడ క్లోజ్ అండ్ రీలోడ్ టు అని ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా టేబుల్ వస్తుంది. మనకి టేబుల్ ఫార్మేట్ లోనే కావాలి, ఎందుకంటే క్లయింట్ మనల్ని టేబుల్ ఫార్మేట్ లోనే అడిగినారు కాబట్టి అది. అండ్ ఇక్కడ న్యూ వర్క్ షీట్ లో అయితే మనకి కావాలన్నమాట. ఈ షీట్ లో వద్దు, న్యూ వర్క్ షీట్ లో. ఇలా ఉన్న డేటాని, క్లమ్జీగా ఉన్న డేటాని మొత్తము ఇంత నీట్ గా చేసేసినాం అనమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమి, టాప్ 3 cities బై నెట్ సేల్స్ అది క్రియేట్ చేయాలంటే, సో దానికోసం మీరు ఇన్సెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పివోట్ టేబుల్ అని లేదా దాని మీద క్లిక్ చేసుకొని ఫ్రమ్ టేబుల్ బై రేంజ్ అని లేదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ వర్క్ షీట్ పెట్టేసి ఈ టేబుల్ నేమ్ మీ ఇష్టం పెట్టుకోండి. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీకు మనము ఈ డేటా అంటే మనం ఇక్కడ క్లీన్ చేసిన డేటా బేస్ చేసుకొని మనకు ఒక టేబుల్ అయితే ఇస్తారనమాట. ఇలా ఒక న్యూ షీట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఇందులో మనం ఏం చేయాలా, టాప్ సిటీస్ అంటే ఇక్కడ సిటీస్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ రోస్ లో వేసుకోండి. రోస్ లో పడినారు కదా, నెట్ అమౌంట్ అని ఉంటుంది. నెట్ అమౌంట్ తీసుకొని వచ్చి వాల్యూలో వేయండి. టాప్ 3 cities బై నెట్ సేల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇన్నొద్దు, మనకి టాప్ 3 cities కావాలా. అందుకోసం రో లేబుల్ అనే దాని కాడ డౌన్ యారో బటన్ దాని మీద క్లిక్ చేసి వాల్యూ ఫిల్టర్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టాప్ 10 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత టాప్ 3 లో పెట్టుకోండి. ఏవైతే ఎక్కువ సేల్స్ తీసుకొని వచ్చింటాయో సిటీస్ అవైతే ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ 3 నుండి 7 rows అనేటివి సెలెక్ట్ చేసుకొని పివోట్ చార్ట్ ఉంది దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు అప్పుడే కనిపిస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కనిపిస్తాను కదా. సో ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ అనేది మీ క్లయింట్ కి పంపించడానికో వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అయితే అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా క్లయింట్స్ ని ఎలా ఎక్కువ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ ఫ్రీలాన్సర్, అప్వర్క్, ఫైవర్ ఇలాంటి దానిలో అయితే మీరు మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకో, లింక్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరన్నా దాని త్రూ క్లయింట్స్ వచ్చినారనుకో మీరు వర్క్ చేయొచ్చు. లేదంటే
మీకు దగ్గరలో అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ ఇట్లాంటివి హబ్స్ అనేటివి ఉంటాయి. వాళ్ళ దగ్గర పోయి అడగండి. మీకేమన్నా ఇట్లా డేటా క్లీన్ చేసే వాళ్ళు ఇట్లా వాళ్ళు కావాలా, నేను చేయగలుగుతాను అని మీరు చేసిన డేటానంతా వాళ్ళకి చూపించండి. వాళ్ళకి మీతో పని ఉంటే వాళ్ళతో చేపించుకుంటారు. ఇంకా లేదంటే పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు డేటాని ఎక్కువ మేనేజ్ చేస్తుంటారు, క్లమ్జీగా ఉంటుంది. వాళ్ళు ఇట్లా డేటా క్లీనింగ్ ఇట్లా ఏదే ఎక్కువ సేల్ వస్తుంది ప్రోడక్ట్ అనే దాని గురించి అయితే వాళ్ళకి ఇట్లా నీట్ గా క్లీన్ చేసి ఇచ్చే వాళ్ళైతే కావాలా. మీరు వాళ్ళని అడిగినారనుకో వాళ్ళకి నీడ్ ఉంటే మీతో చేపించుకుంటారు. ఇది వాటి వీడియో. ఎవరన్నా కొత్త వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీలాన్సింగ్ లో ఎలా గిగ్ క్రియేట్ చేయాలని నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ మీకు ఈ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో చూసుకుంటే చాలా డేటా అనేది అయితే ఉందన్నమాట. ఓకే, ఈ డేటా అంతటిని మీరు క్లీనింగ్ చేసుకొని తర్వాత హోంవర్క్ తర్వాత ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు మీకు ఈ షీట్ ని ప్రొవైడ్ చేస్తా, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.